ప్రాస్పరిటీ వేరు, ప్రాస్పరిటీ థియాలజీ వేరు అనుకున్నాం కదా. భౌతిక ఆశీర్వాదాలు దాని గురించి కాన్సన్ట్రేట్ చేస్తారు. ప్రాస్పరిటీ థియాలజీలో, ప్రాస్పరిటీ కాదు, ప్రాస్పరిటీ థియాలజీలో భౌతిక అర్థాలు, ఆశీర్వాదాలు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్. తర్వాత తప్పనిసరిగా వస్తవి అని అంటారు. మూడోది ఏంటంటే దేవుడు చెప్పాడు కదండి ఇస్తామని, తప్పనిసరిగా ఇస్తామని చెప్పాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా చేయాలి. దేవుడు చెప్పాడు, తప్పనిసరిగా ఆయన చేయాలి అని ఒక విధంగా డిమాండ్ చేస్తారు దేవుడిని. నేనైతే దేవుడిని విశ్వసిస్తాను, పట్టుదలతో ప్రార్థిస్తాను, దేవుని నామానికి మహిమ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వీటిని బట్టి నేను విశ్వసించాను, నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు వాటి యందు విజయం ఇచ్చినప్పుడే. ఓకే, అంటే పాజిటివ్గా విజయం. మామూలుగా విజయం అని అంటే సామాన్యంగా అనుకునేటువంటి రీతిగా మనం వాడుతున్నాం అన్నమాట. ఆ విధంగా విజయం ఇచ్చినప్పుడే ఆయన నామానికి మహిమ వస్తుంది, లేకపోతే దేవునికి అపకీర్తి వస్తుంది అనేటువంటి రీతి అనమాట. మరలా ఇంకోటి ఏంటంటే అన్ని విధములైనటువంటి ఇప్పుడు ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆర్థికంగా మరి ఐశ్వర్యంతం, అదే కాదు హెల్త్, వెల్త్, ఓకే, అదే కాదు దానితో కూడుకున్నటువంటిది శ్రమలు కూడా. కాబట్టి మనం దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. శ్రమలు అనేది, శ్రమల నుండి విజయం పొందాలి అని వాళ్ళు అంటారు. శ్రమలు కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఆరోగ్యం, అనారోగ్యం, శ్రమలు, మరి పేదరికం, ఓకే, వాటన్నిటినీ కలిపేటువంటిది ప్రాస్పెరిటీ. అంటే శ్రమలు లేనటువంటి జీవితం, ఆరోగ్యకరంగా ఉండేటువంటి జీవితం, మరలా ధనికంగా ఉండేటువంటి జీవితం, అలాంటిది ప్రాస్పెరిటీ థియాలజీ అని అంటారు.